నమస్తే అండి. ఈరోజు కథ దొంగ పిల్లి. భాగీరథి నది ఒడ్డున ఒక పెద్ద జువ్వి చెట్టు ఉంది. ఆ చెట్టు తొర్రలో జరద్గవం అనే ముసలి గ్రద్ద ఒకటి ఉండేది. ఆ గ్రద్దకు కళ్ళు కనిపించవు. అందుకని ఆ చెట్టు మీద ఉండే కొన్ని పక్షులు తమకు తెచ్చుకున్న ఆహారంలోనే ఆ గ్రద్దకు కొంత పెట్టేవి. ఆ గ్రద్దేమో పక్షులు బయటకు వెళ్ళినప్పుడు వాటి పిల్లలకు మంచి మంచి కథలు చెప్పి నిద్రపుచ్చేది. ఇలా జరుగుతూ ఉండగా ఒకరోజు దీర్ఘకర్ణుడు అనే పేరుగల పిల్లి అక్కడకు వచ్చింది. పక్షుల పిల్లల్ని తినటానికి ఆ చెట్టుపైకి చేరింది. ఆ పిల్లిని చూసి పక్షి పిల్లలన్నీ భయంతో అరిచాయి. ఆ అరుపులను విన్న జరద్గవం త్వరలోంచి బయటకు వచ్చి ఎవరక్కడా అంటూ కోపంగా అరిచింది. ఆ అరుపుకి పిల్లి పై ప్రాణాలు పైనే పోయాయి. తప్పించుకోవటానికి దానికి దారి కనిపించలేదు. ఏదైతే అది అయ్యింది అనుకుని, అయ్యా, నా పేరు దీర్ఘకర్ణుడు, నేను ఓ పిల్లిని అని చెప్పింది. వెంటనే జరద్గవం, నువ్వు పిల్లివా? ముందు ఈ చెట్టు దిగి వెళ్ళిపో, లేకపోతే నీ ప్రాణాలను తీసేస్తాను అంటూ కోపంగా హెచ్చరించింది. అయ్యా, కోపగించుకోకండి. నేను పుట్టింది పిల్లి జాతి అయినా నాకు ఆ జాతి బుద్ధులు మాత్రం రాలేదు. నేను మాంసం తినను, పైగా బ్రహ్మచారిని కూడా. ఇక్కడి పక్షులు మీరు చాలా మంచివారని చెప్పుకోవటం విని మీతో స్నేహం చెయ్యాలని వచ్చాను అంది. దీర్ఘకర్ణుడి మాటలకు జరద్గవం చాలా సంతోషించింది. ఆ రోజు నుండి ఆ రెండూ మంచి మిత్రులయ్యాయి. ప్రతిరోజు దీర్ఘకర్ణుడు సాయంత్రం పూట జరద్గవం దగ్గరకు వచ్చి ఓ గంట సేపు కబుర్లు చెప్పి వెళ్ళిపోతూ ఉండేవాడు. ఇలా కొన్ని రోజులు గడిచిపోయాయి. చెట్టుపైనున్న పక్షులు తమ పిల్లలు మాయమవుతున్నాయన్న సంగతిని తెలుసుకున్నాయి. అవన్నీ ఒకరోజు కలిసికట్టుగా వచ్చి జరద్గవంను తమ పిల్లల మాయమైపోతున్నాయి అన్న విషయాన్ని అడిగాయి. జరద్గవం తనకి ఏ పాపం తెలియదు అని చెప్పింది. పక్షులు జరద్గవం తొర్ర లోపలికి వెళ్లి చూశాయి. తొర్ర నిండా పక్షుల ఈకలు బొమికలు కనిపించాయి. అవన్నీ దీర్ఘకర్ణుడు పక్షి పిల్లలను చంపి తిని జరద్గవం తొర్రలో తెలివిగా పడేసిన బొమికలు. పక్షులన్నీ జరద్గవమే తమ పిల్లలను చంపి తింటోందేమో అనుకుని ఆ ముసలి గ్రద్దను సూదిగా ఉండే తమ ముక్కులతో పొడిచి పొడిచి చంపేశాయి. అయ్యో నా తెలివి! పిల్లి మాంసాహారి అని తెలిసినా దాని మాయమాటలను నమ్మి దానిని ఈ చెట్టుపైకి చేరనిచ్చినందుకు నాకు తగిన శాస్తే జరిగింది అని ఏడుస్తూ ఆ ముసలిగ్రద్ద ప్రాణాలు విడిచింది. చూశారా, పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకలతో కానిపోదు. పిల్లి మాటలు నమ్మినందుకు ఆ గ్రద్దకు ఎలాంటి ఆపద వచ్చిందో. అందుకే మనకు తెలియని వాళ్ళు చెప్పే మాయమాటలను మనం నమ్మరాదు. నమ్మితే ఈ జరద్గవంలా మనం కూడా చిక్కుల్లో పడతాం. కథ సమాప్తం.